కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాబోతున్నారు. చాలు చాలు, ఎక్కువగా ప్రెషర్ ఇవ్వకూడదు. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమనండి. తప్పకుండా చూసుకుంటుంది డాక్టర్. నేను లీవ్ పెట్టి చూసుకుంటానుగా. కానీ త్వరలోనే భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరగబోతుందని విన్నాను. నిజమే. మన దేశంలో కొంతమంది సీనియర్ ఆఫీసర్లకి యుద్ధం చేయడం ఒక వ్యసనంగా మారింది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఖుదా హాఫీజ్. ఖుదా హాఫీజ్. చలో. మీరు వెళ్లాల్సిందేనా? తప్పదు డార్లింగ్. నీకో మాట చెప్పనా? ఏంటి? ఈ యుద్ధాలు చేయడం, మనుషుల ప్రాణాలు తీయడం నాకు అస్సలిష్టం ఉండదు. ఆ విషయం నాకు తెలుసు. కానీ యుద్ధంలోకి దిగితే మీకింకేవీ గుర్తుండవుగా. నేనొక రాజపుత్రుని కదా సైరా. వెనకడుగు వేయడం నా రక్తంలో లేదు. కానీ నేను బాధపడే విషయం ఏమిటంటే, నేను ఏ దేశంలో పుట్టానో ఆ దేశంతోనే యుద్ధం చేయాల్సి రావడం. కానీ ఏం చేస్తాం, రాణువ వీరుణ్ణి కదా. ఉన్న దేశం కోసం తప్పదు. చలో. ఒక ముఖ్య ప్రకటన. భారత సరిహద్దులో పాకిస్తాన్తో యుద్ధం మొదలు కాబోతోంది. అందువల్ల సెలవు మీద ఊళ్ళకి వెళ్లిన నావిక, పతాది, వాయుదళాల వీరులందరూ వాళ్ళ యూనిట్లలోకి వెంటనే వచ్చి చేరాలని వాళ్ళ పై అధికారులు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. జై హింద్. ఇంతటితో ప్రకటనలు సమాప్తం. కొద్ది క్షణాల్లో చిత్రగీతాలు. నిన్న మీరు అనుకున్నట్టుగానే జరిగింది ఏమిటండి? ఆయన టెలిగ్రామ్ వచ్చే వరకు ఆగొచ్చుగా. ఇప్పుడు బయలుదేరి వెళితేనే 6:30 బండి పట్టగలను. బాబు లేచాక చెప్పెళ్ళొచ్చు కదండి. వద్దు, వాడు లేచిన తర్వాత వాడితో నువ్వు చెప్పు చాలు. అది కాదండి. నువ్వేం దిగులు పడకు, నాకేం కాదులే. ఇలా చూడు, వాడితో చెప్పు నేను తిరిగి వచ్చాక అందరం కలిసి హార్స్లీ హిల్స్ వెళ్దామని. అన్న వచ్చేసాడు. అలా ఇలా ఇవ్వన్నా. మీరెందుకులా నిద్ర చెడగొట్టుకుని ఇంత దూరం పొద్దున్న ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చారు? రేడియో అనౌన్స్మెంట్ విన్నామన్నా, మాకు తెలుసు మీరు ఆగరని, అందుకే వచ్చాం. మొదటి బండికే వెళ్తున్నారని తెలిసింది, అందుకే పరిగెత్తుకొచ్చాం. అన్నా మీ మనసేట మాకు తెలుసన్నా. రే, నేను వెళుతున్నది యుద్ధానికి రా. అదే బాధగా ఉంది. పోయినసారి వెళ్ళినట్టు కాదుగా, యుద్ధంలో బుల్లెట్లు, బాంబులు. నా గుండెని చీల్చే తూటాన్ని ఇంకా పాకిస్తాన్ కనిపెట్టలేదురా. మీలాంటి స్నేహితుల ప్రేమాభిమానాలు ఉన్నంత వరకు నేను దేనికి భయపడాలి? నువ్వేంట్రా కొంప మురిపోయినట్టు ఏదో దిగాలుగా ఉన్నావు? ఒకవేళ నేను యుద్ధానికి వెళ్ళి చచ్చిపోతే నీకు మందు పోసేవాళ్ళు ఉండరన్నా నీ బాధ? సహదేవన్నా, సరదా కూడా అలా అనొద్దు. నా దగ్గర అస్సలు అనొద్దు. నీ దగ్గర కాక ఇంకెవరి దగ్గర అనాలి? వెళ్ళి పడింది. అలాగే.